ఏ రాజ్యమే ప్రైజలో తీర్మానం చేసుకున్నాము, కానీ నిలబడలేకపోయింది. ప్రతి వారి నేను చర్చికి వెళ్ళలేకపోయింది. ప్రైజలో ఏ ఇంటిలో కూడా ప్రైజలో కుటుంబారాధన జరిపించలేకపోయింది. ప్రైజలో వాక్యం రోజు చదవలేకపోయింది. దేవునితో నేను పరాజయం యొక్క స్టోరీ మాత్రమే మనకు చెప్పడానికి ఉంటుంది. ఆ యొక్క అలవాటుని ఒక మార్పు వస్తే మన జీవితము మన జీవితమును బట్టి దేవుడు సంతోషించేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. హల్లెలూయా. దేనికి మార్పు రావాలండి? ఆ యొక్క స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్, పరాజయం యొక్క స్టోరీ మనము ఒకవేళ ప్రైజులో చేంజ్ చేస్తే ప్రైజులో దేవుడు మమ్మల్ని బట్టి ఏం చేస్తాడు? సంతోషిస్తాడని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ప్రైజులో హల్లెలూయా. ఆయన దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. పోనే 2025లో ఫలించలేకపోయింది, 2026లో ఫలిస్తారేమో, ఇంకను వారిని ఆశీర్వదిస్తామని చెప్పి దేవుడు అనేక విడుదలలు ఇచ్చేవాడే ఉన్నాడని మనకు తెలుస్తాం. ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరం చూస్తారో మనకు తెలియదు, కానీ ప్రైసలో జీవితం మనకు ఒక కోరిక ఉండాలి. కనీసం ఈ సంవత్సరమైన నేను ప్రైసలో విజయవంతమైన ఒక జీవితం చేయాలని ఒక తీర్మానం కలిగిన వారిగా ఉండాలని మనం తెలుస్తాం. ఇంకా ఇది మానేసండి, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేద్దాం, అది మానేసి ప్రభు ప్రైజులో ఒక విజయవంతమైన ఒక జీవితం నేను చేస్తానని ఒక తీర్మానం చేసుకోగలిగితే ప్రైజులో అంటే గమనించవలసిన విషయం, దానికి మొట్టమొదటిగా ఉండవలసిన విషయం ఏంటి? దేవునితో మంచి సహవాసం కలిగి ఉండనుగాక. పోయిన శుక్రవారం నుండి నేను అదే చెప్తూ వస్తున్నామని మాట. ఆ తీర్మానం ఏంటి? దేవునితో ఒక మంచి సహవాసం, సరి అయిన సహవాసం. గమనించండి, దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండే చాలు. ఒక ప్రశ్న అడుగుతాను. నీతిమంతులు, బైబిల్లో ఉన్న నీతిమంతులు అనేకులు మనకు తెలుసు. హేబేలు మొదలుకొని ఉన్న నీతిమంతుల గురించి మనకి బాగా తెలుసు. కొందరు పేరు చెప్పండి. హేబేలు, నోవాబు, అబ్రహాము. కొందరు ఓడరే అక్కర్లే, మీరు చెప్పండి. మోషే, దానియేలు, ప్రైసలో దావీదు, హానోకు, యెహోషువ, ప్రైసలో దానియేలు, కొత్త నిబంధనానికి వచ్చే మళ్ళీ 12 శిష్యులు, ప్రైసలో అదే విధంగా ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రైజ్. వారిలో ఒక్కరినే మీరు చూపించండి, ఫలానా వారి జీవితములో ఏ సమస్యలు లేని ఒక జీవితం కలిగిన ఒక వ్యక్తిని చూపించు. చెప్పండి. ఉందా? ఒక్కరు కూడా. వాళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క భక్తులు, దేవుడు వాడుకునేవాడు, దేవుడు ప్రేమించేవారు. ప్రైసలో మోషే గురించి ఏం చెప్తున్నారంటే, నా ఇంటి సాత్వికుడు అన్నారు. ఆయన మోషే కంటే సాత్వికుడు ఎవరు లేరు అని చెప్తున్నారు. సమస్య రాలేదా? గమనించండి. ప్రైజులో అబ్రహాముతో గురించి ఏమన్నారంటే, ఈ అబ్రహాము నాకు స్నేహితుడు అన్నారు, అవునా కదా? దావీదు గురించి ఏమన్నారు? నా హృదయానుసారి. ప్రైజులో గమనించండి, ఆ హృదయానుసారి యొక్క జీవితంలోనే ఎక్కువ సమస్యలు వచ్చింది. గమనించండి. అందుకనే గమనించవలసిన విషయము, సమస్యలను గురించి మనము వరి అవ్వకున్న పని లేదు అని ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అనేక మారులు మనుషుల యొక్క అలవాటుని మాట, ప్రభువా ఎందుకు ఈ సమస్య అని అడుగుతారుగా మనం. ఎందుకు? అవును, అడుగుతాం మనం. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో వీళ్ళెవరు అలాగే అడిగినట్టు ప్రైజులో
కనిపించటం లేదు కానీ ప్రార్థన చేశారనమాట. దేవునితో మంచి సహవాసం కలిగి వారు ఉన్నారనమాట. గమనించండి, దేవునితో మంచి సహవాసం కలిగి వారు ఉన్నారు. బాధను బట్టి మనము పెద్దగా వాళ్ళు అక్కడ కంప్లైంట్ చెప్పలేదు కానీ ప్రైజలో వాటన్నిటి నుండి దేవుడు ఏం చేశారండి? విడిపించి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజలో ఈ 2025 సంవత్సరం తీసుకో. ప్రైజలో మన జీవితంలో సమస్యలు రాలేదా? చెప్పండి. వచ్చింది. ప్రైజలో ప్రైజలో ఏం జరిగింది? ఏం జరగలేదు. ఎవరు చనిపోలేదు. ప్రేరిస్తూ ఆకాశం పైనుండి కిందకి రాలేదు. గమనించండి. ఏమి అక్కడ కొంబ ములగలేదు. గమనించండి. ప్రైసలో కానీ దేవుడు ఏం చేశారండి? ప్రైసలో కాపాడారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరినే ప్రేమిస్తున్నారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఈ యొక్క విషయం జ్ఞాపకం చేసుకునేవారు. ప్రైజ్లో హృదయానుసారి అయిన దావీదు జీవితంలో అంత కష్టాలు వచ్చినట్టయితే నేనే పాటి వారు అని అర్థం. ఈరోజు చదివిన కీర్తన ఉంది, ప్రభువా దావీదుకు కలిగిన అడ్డిలో నుండి ప్రైజ్ తప్పించు. అది ప్రైజ్లో ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు చెప్పిన మాటలు. అందరూ కూడా వినండి. ఇది ఎవరు చెప్పే మాటలు? దావీదే ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, వేరే ఎవరు కాదు చేస్తున్నారు. ప్రభువా నా జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించండి, దాని యొక్క వేదిక. అక్కడ దావీదని పెట్టారు, అంతవరకే. గమనించండి, దావీదుకు కలిగిన సమస్య నుండి, బాధలు అన్నిటిలో నుండి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. అన్నీ ఉన్నప్పుడు కూడా అతడొక తీర్మానం చేసుకున్నారు. ఏ తీర్మానం అంటే, దేవునికి ఒక మందిరం కట్టే వరకు నేను ఇంకా నా మంచములో నేను చూడండి ఆ మాట ఒకసారి కూడా చదవండి. ఎట్లనగా యెహోవాకు వేరొక స్థలము నేను చూచే వరకు, బలిష్ఠునికి చూచి వరకు గూడారములో ప్రవేశించను, పరుండ నిద్ర రానివాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునితో మంచి రిలేషన్ కలిగిన ఆ యొక్క భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే, దేవునికి ఒక మంచి నివాస స్థలము హల్లెలూయా ఉండాలి, ఒక హల్లెలూయా మందిరం ఉండాలి. ప్రార్థన చేస్తాను, నిద్ర పోకుండా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి తను సమర్పిస్తున్నారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆరాధన గురించి భారముతో ప్రార్థన చేసే ఎంతమంది ఉన్నారు? మన సమస్యలన్నీ దేవుడు తీర్చాలి. ఒక ప్రైజ్లో ఆరాధన ప్రైజ్ గురించి భారముతో ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు? ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొందరు ఉన్నారు, నేను చెప్పట్లేదు కానీ ప్రైజ్లో చూడండి, ప్రైజ్లో ఏ భక్తులు కూడా ప్రైజ్లో సమస్య జీవితంలో అదొక భాగం అండి. జీవితంలో ఒక పాటని అప్పుడు బాధ వస్తుంది, కానీ ప్రైజ్లో ఈ రాత్రి వేళ మనం కౌంట్ చేయండి. ఈ రాత్రి వేళ 365 రోజులు ప్రైజ్లో దేవునితో ఉన్న హల్లెలూయా స్తోత్రం, ఆ అనుబంధాన్ని బట్టి ఒక్కసారి మన యొక్క అవసరతలు కష్టాలను లెక్క పెట్టండి. దేవుడు చేసిన మేలు లెక్క పెట్టండి. ఏది ఎక్కువ అవుతుంది? కష్టాలు ఎక్కువ అవుతుందా, మేలు ఎక్కువ అవుతుందా? ప్రైజ్లో అండి. ఎవరు ఆలోచిస్తారు? ఎవరేం చెప్పట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క రోజు తీసుకోండి, 24 గంటలు నిమిషం తీసుకోండి. ప్రైజ్లో దేవుడు ప్రైజ్లో కొన్ని ఉన్నాయి. ప్రైజ్లో ఎన్నో అవసరాలు తీర్చారు, ఎన్నో ప్రార్థనకి జవాబు ఇచ్చారు. కొన్ని మాత్రమే మిగిలిపోయిందేమో ప్రైజ్లో, అది కూడా దేవుడు ఉల్లాసముతో ఆనందముతో నింపుతారని ఈ సంవత్సరం దేవుడు బిగినింగ్లోనే మనకి ప్రైజ్లో ఆ వాగ్దానం ఇచ్చారన్నమాట. తెలుసుకో. హల్లెలూయా. దానిలో భక్తులందరూ ఏం చేస్తారంట? ఆనందగానం చేయిస్తారని తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా
గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైసులో మనము అనుకున్నట్టు కాదు. ప్రైసులో అందరికి నంబర్ 1 దేవునితో సరి అయిన సహవాసం. భక్తి కాదు, మనకు భక్తి ఉంది. ప్రైసులో గమనించండి, ఆ భక్తి కాదు దేవుడు కోరుతున్నారు. నీకు నువ్వు దేవుడితో ఉన్న సహవాసం దేవుడు కోరుతున్నారు. ఆ రిలేషన్ దేవుడు కోరుతున్నారు. ఆ బంధం మీరు దేవుడు కోరుతున్నారు. ఈ యొక్క సత్యం మనం గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దానికి ఎవరు ఏం చేయలేరంటే మీరు ఎప్పుడైతే నేను తీర్మానించి దాన్ని బట్టి మనం ముందుకు సాగారు అందే. దేవుని స్తోత్రం. భక్తి ఎవరైనా చేయవచ్చు, ఎలాగైనా మనం చేసుకోవచ్చు. గమనించండి, ఆ భక్తిని బట్టి కాదు, భక్తి కార్యక్రమాన్ని బట్టి కాదు దేవుడు నడిపించేది దేవునికి ఇష్టలుగా జీవించటం. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునితో ఉన్న సరి అయిన రిలేషన్, సరి అయిన సంబంధం చాలా ముఖ్యమని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుచేత తీర్మానాలు చేసుకోవాలి. ఏంటి ప్రభు, కనీసము ఈ సంవత్సరమైన ఒక విజయకరమైన ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వెళ్ళే విషయం కానివ్వండి, ప్రార్థన చేసే విషయము కానివ్వండి, అదేవిధంగా దేవుల్లో గడిపే విషయం కానివ్వండి, ఇదన్నీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. గమనించండి, ఇదన్నీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అని మాట గమనించండి. ఈ రాత్రి వేళ ప్రేయసులో అటువంటి కొన్ని తీర్మానాలు చేసుకోండి. అది మన జీవితంలో ఆశీర్వాదమని గమనించండి. లేకపోతే ప్రేయసులో దేవుని ముందు మనకి విలువ లేకుండా పోతుంది. 20 సంవత్సరం అయింది రక్షణ పొంది. ప్రేయసులో ఈ 20 సంవత్సరం కూడా ఇదే మాట ఏంటి అలాగా? దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్లో ఒక 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 సహోదరి ప్రైజ్లో చాలా ఏజ్ అయింది. 20 సంవత్సరములో రక్షణ పొందారు. 20 సంవత్సరములో రక్షణ పొందారు. 80 years అయింది. ఒక ప్రైజ్లో 80 years అయిందని మాట. అప్పుడు కూడా ఏం పాట అంటే, జీవితం ఇంకా సరి అవలేదు ప్రభు అని పాట పాడుతూ సాక్ష్యం చెప్పేవారు. జీవితం ఇంగను అంటే ఒక పాట ఉంది మలయాళంలో, జీవితం ఇంకా సరి అవలేదు ప్రభు అని ఒక పాట. ఎన్ని సంవత్సరం అయింది? 40 సంవత్సరం. ప్రైసలు నిరీక్షణ ఎక్కడ? ప్రైసలు. తప్పు లేనట్టు కాదు నేను అనేది, గమనించి. అంటే జీవితంలో ఒక ఈ రాత్రి వేళ వాక్యం ప్రతి దానికి దేవుని పాదాలు పట్టుకోవటం తప్ప వేరే మార్గం మనకి లేదని తెలుస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒకే ఒక మార్గం ఏంటి? దేవుని యొక్క పాదాలు పట్టుకో. మనం ఎంత ట్రై చేసినా సరే ఈ సత్యం జీవితంలో తీసుకోండి. సరి అయిన రిలేషన్ కలిగి ఎప్పుడైతే ఆ ప్రభు ఒక పాదాలు పట్టుకుంటామో దేవుడు నీకు విజయం ఇచ్చేవాడే ఉన్నాడు. దేవుడు నీకు విడుదలిచ్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూస్తూనే ఉన్నాడు, గమనించండి. అందుచేత ఈ ప్రైజ్లో వ్యత్యస్తమైన ఒక తీర్మానాలు మనం కలిగి ఉండాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకొని ఒక వాక్యము చదివి మనము ఇంగను ముందుకు సాగుతామండి. ప్రైజ్లో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 15 వరకు వాక్యం చదువుతామండి. 12 నుండి 17 అందరూ కూడా వినండి. అందరూ బైబిల్ తీసుకోపోయినా పర్వాలేదు, కానీ వాక్యం తీసుకోండి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక తన లైఫ్ లో ఒక చనిపోయి ఒక 4 సంవత్సరం ముందు ఆయన రాస్తున్న ఒక పత్రిక అనమాట, ఫిలిప్పీ పత్రిక. జైల్లో ఉండి ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాను? ఇదివరకే నేను గెలిచిదని నేను సంపూర్ణ సిద్ధి నేను కలిగానని నేను అనుకోవటం లేదు. నేను అనుకోవటం లేదు. గమనించండి. ప్రైజ్లో ఇప్పుడు ప్రైజ్లో అనేక మంది యొక్క మనసులో ఏముందంటే, అబ్బో నాగండే భక్తుడు వేరండి. నాగండే ప్రైజ్లో
భక్తిపరుడు లేకపోతే అన్ని సక్రమంగా సరిగా చేసేవాడు లేదండి సంఘంలో. అటువంటి ఆలోచన కలిగిన వారు లేరా? చెప్పండి. ఇక్కడ కాబట్టి అంటే నేను మాట్లాడి జనరల్లీ మాట్లాడుతున్నాను, గమనించాను. అబ్బో ప్రైసలో ఇంకా నాలో ఏం తప్పు ఉంది, అన్ని సక్రముగా నేను ఏం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాను, నేను గెలిచిదని నేను అనుకోవటం లేదు, సంపూర్ణ సిద్ధి పొందుకున్నానని నేను అనుకోవటం లేదు అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అటువంటి ఆలోచన కలిగి ఉండండి, దేవుడు నిన్ను సంపూర్ణతలోకి నడిపించబోతున్నారని మనం. హల్లెలూయా. అహంకారం మనకు ఉండాలి. నేను ప్రార్థించినట్టు ఎవరు ప్రార్థిస్తున్నారు, నేను రెగ్యులర్లీ వచ్చినట్టు ఎవరు వస్తున్నారు, ప్రైజ్లో నేను బైబిల్ చదువునట్టు ఎవరు చదువుతున్నారు, నేను ప్రార్థించినట్టు ఎవరు ప్రార్థిస్తున్నారు, ప్రైజ్లో ఇటువంటి కొన్ని విషయాలు మనకు భాగ్యంగా చెప్పడానికి ఉంది. కరెక్టే చేదే ప్రైజ్లో అదే ప్రైజ్లో పరిచయుడు చెప్పినట్టు అది కరెక్టే. కానీ ప్రైజ్లో హల్లెలూయా. తర్వాత చదవండి ఏం చెప్తున్నారు అని. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతునో పట్టుకోవాలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు నన్ను ఎందుకు పిలిచారు, క్రీస్తు నన్ను ఎందుకు పట్టుకున్నారు, క్రీస్తు నా జీవితం నుండి ఏం కోరుతున్నారు, దాని కొరకే నేనేం చేస్తున్నానండా పరిగెత్తుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా నన్నెందుకు రక్షించారు అని ఒక ఆ కృత్యమైన ఆ సరి అయిన ఆ యొక్క ఆలోచన మనకు ఉండాలి. ఎందుకు నన్ను ప్రేమించారు, ఎందుకు నన్ను రక్షించారు, దాని యొక్క జవాబు అందరికి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఇల్లు ఇవ్వడానికో పెళ్లి జరిపించడానికో లేకపోతే ప్రైజ్లో రోగం నుండి విడుదల ఇవ్వడానికో మాత్రం కాదు. కానీ గమనించండి, దేవునికి దాని అవతల ఇంకొక ప్రణాళిక ఉంది. ప్రైజ్లో ఏంటి, మమ్మల్ని అందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి, పరలోకం తీసుకెళ్ళాలి, దేవునితో పాటు కలిపి కట్టబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిశుద్ధ మందిరంగా మార్చి మరి దేవునితో కలిపి అంటే ప్రైజ్లో ఆ దేవుని యొక్క సారూప్యములో మార్చబడాలి, ఆ పరిశుద్ధత కలిగి జీవించాలని యొక్క ఉద్దేశం దేవునికి ఉందని యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. సహోదరులారా, పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అంటే ఎందుకు ప్రభు పిలిచారు, అది నేను సాధించారని నేను తలుచుకోవటం లేదు. అయితే ఒక్కటి చేయుచున్నాను, అందరూ వినండి, ఆ మాట వినాలి. వెనక్కున్నది మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందవలనని గురి వద్దకు నేను పరిగెత్తుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మనము కూడా చేయవలసిన అదే పని అండి. ఏంటి, వెనకున్నది మరచిపోండి. హల్లెలూయా. ఒక్క విషయం అడుగుతాము, మనకి వెనకేముంది? మన అప్పులు, మన భారము, చెప్పండి, రోగాలు, బాధలు, ఈ కష్టాలు, ఇదన్నీ మర్చిపోండి. అదే మనం మరలా తీసుకుని మోయాలా? మీతో రావడానికి ఇష్టం ఉంటే వస్తుంది, మనం ఎందుకు తీసుకెళ్ళాలి తెలుస్తాం. అంతే కదా, మనం ఎందుకు అనవసరంగా అవన్నీ మోసుకొని వెళ్ళాలి? అది వదిలేకుండా అదే చెప్తున్నారు, వెనకున్న వాటిని నేను మరచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నాను. ఒకవేళ అది మరచి అది వదిలిపెడితే ఎంత మంచిదండి మాకు. అది మమ్మల్ని వదిలిపెడితే మంచిదే కదా. మనం కావాలని వెనక తిరిగి చూచి వాళ్ళ ప్రేసులో దానిని ఆహ్వానించు.
సారీ, దాన్ని ఆహ్వానిస్తూ మనం ముందుకు సాగితే ప్రైజ్లో ఎంత ప్రైజ్లో ఘోరమండి, గమనించండి. అందుకనే మన జీవితంలో ఉన్న ఆ వెనకున్న అంటే పాతది మర్చిపోవాలని కాదు నేను అనేది, ప్రైజ్లో వెనకున్న ఇటువంటి కొన్నిది ఉంది. అదే విధంగా పౌలు గారి వెనకున్నవి జీవితం కొన్ని ఉంది, గమనించండి. నేనెవరు, ఆయన యొక్క స్థాయి, అది ఇది అన్ని కూడా తనకుంది. దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇదన్నీ నేను మరచి, నేను ఒక యూదుడినే, నాకు చదువు ఉంది, లేకపోతే ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ, అంటే మనకు కలిగిన ఆధిక్యత గమనించండి, అది కూడా మర్చిపోవాలి. గమనిస్తూ ఆధిక్యం ఏమవ్వాలి, మరిచిపోవాలి. అది మమ్మల్ని మర్చిపోనివ్వరండి. ప్రైజ్లో మనం దాన్ని మూట కట్టుకుని మనం ముందుకు సాగుతూ ఉందా, ఆత్మీయంగా ఎదుగుదల పొందడం కష్టం అండి. తెలుస్తూ కొన్ని ఉంది మనకు ఆధిక్యత, అది తీసుకుని వెళ్తే మాత్రం ఆత్మీయంగా మనము ఏదో ఉండే అది ప్రైజ్లో. మనం వెనకాల వస్తే రానివ్వండి, అంతే ప్రైజ్లో. మమ్మల్ని విడిచిపెట్టనివ్వండి. ఎందుకు ఈ బాధలన్నీ కూడా ప్రైజ్లో. వెనక్కున్న వాటినే మరచి ముందుండి వాటి కొరకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ముందు ప్రైజ్లో ఉంచబడిన ఆ యొక్క బహుమానం పొందవలనని నేనేం చేస్తున్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని విషయాలు ఏమవ్వాలి, మర్చిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మోసినంత మాత్రాన మనం ఏమీ చేయలేమండి. లాస్ట్ ఇయర్ ఏం చేయలేదు కదా ప్రైజ్లో. అటువంటి పరిస్థితి రాకుండా మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి. మనం ఇదన్నీ మర్చిపోయి గురి యొద్దకి ప్రైజ్లో. హల్లెలూయా. ఎక్కడ పరిగెట్టాలండి, గురి యొద్దకు. దేవుని నామానికి మహిమ కలుగు. అలాగా తిరిగి చూచి ఒక వ్యక్తి గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరు, లోతు భార్య. అండ్ ఏం చేయొచ్చు, లోతు భార్య ప్రైజ్లో. పరిగెట్టమంటుంటే పరిగెట్టడానికి ఇష్టం లేదు, వదలమంటుంటే వదలడానికి ఇష్టం లేదు. గమనించండి, అందరూ పరిగెడుతూ ఉండగా వెనక్కి తిరిగి చూడారు. ఏమైందండి ప్రైజ్లో. ఒక్క విషయం చెప్పనా ప్రైజ్లో, ఆ అమ్మాయిలిద్దరు కూడా తప్పిపోవడానికి కారకులు ఎవరండి అండి, ఈ తల్లి ప్రైజ్లో. ఆ తల్లి వాళ్ళతో పాటు వెళ్ళి ఉండే జరిగిన సంఘటన జరిగేది కాదు, తరము దీవించబడేది. అంటే తరము నాశనం అయిపోవడానికి, తరము శాపం పొందడానికి కారణము ఈమె తిరిగి చూడటం వలన ప్రైజ్లో. ఆ నాశన పట్టణం చూడటం వలన ప్రైజ్లో ఉప్పు స్తంభంగా మారింది. ప్రైజ్లో చివరిలో తల్లి అల్లె పిల్లలు ప్రైజ్లో పాపం చేశారు. పాపం అంటే ప్రైజ్లో చేయకూడని కార్యాలు చేసి శాపగ్రస్తమైన శాపించబడిన పిల్లలు పుట్టారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే గమనించవలసిన విషయము, దేవుడు విడుదలిచ్చినప్పుడు, దేవుడు ఒక గురి ముందు పెట్టినప్పుడు ఆ గురి యొక్కకు పరిగెట్టాలి తప్ప ప్రైజ్లో ఇటువంటి వెనక్కి తిరిగి చూడడానికి దేవుడు ఇష్టపడటం లేదు. ఈ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనతో పాటు ఏమైనా వస్తే అప్పుడు చూద్దామండి, మిగిలిన అన్ని ఏం చేయాలి, మర్చిపోండి. ఎందుకంటే ముఖ్యమైన మనకు ఏముంటుంది, ఒక గురి ఉంది. ఆ గురి మనం చేరాలి, ఆ గురి మనం చేయాలి. నేను యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. వెనకంచ వేయకూడదు. ప్రైజ్లో ఇశ్రాయేల్ ప్రజలు పరిగెట్టారు, ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. అందరూ వినండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. ఎక్కడికి వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. గమనించండి, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ప్రైజ్లో వెనక నుండి ఎవరు వస్తున్నారు, ఫరో వస్తున్నారు. గమనించండి, ప్రైజ్లో ఫరో వచ్చినప్పుడు అందరూ భయపడిపోయారు. గమనించండి, ప్రైజ్లో మోషే ఏం చెప్తున్నారంటే ప్రైజ్లో, లేకపోతే దేవుడు మోషే ద్వారా ఏం చెప్తున్నారంటే ప్రైజ్లో, భయపడవద్దు, నిలచి చూడుడి, ఊరకుండడి, దేవుడు చేయబోయే కార్యము చూడండి అని చెప్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 14వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. ఎక్సోడస్ 14:13 చదవండి. ఎక్సోడస్ 13:14. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు నీకు కలుగు చేయ రక్షణములు ఊరక నిలిచి చూడుడి.
మీరు చూచిన ఐగుప్తులను ఇంక మీదట ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున ఉండలు వాళ్ళని అంటే మీరు ముందుకు సాగండి. తెలుస్తూ వెనకున్న వాటిని మీరు మర్చిపోండి, అది నేను చూస్తానని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగినగా. నీ జీవితమును ఆత్మీయంగా కొనసాగించడానికి, దేవునితో సరైన సంబంధం కలిగి ముందుకు సాగడానికి వెనకున్నది మర్చిపోవలసింది ఉంది. వెనకున్నది మర్చిపోండి. ప్రైజులో ఆ భారం దేవునికి చెప్పండి. దేవుడు నిన్ను ముందు నడిపించేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. లేకపోతే అది పెద్ద భారం అండి. మనకి వెనకున్నది బాగా భారం. ప్రైజులు గమనించండి. మన ఆధిక్యత రావచ్చు, లేకపోతే మన బలహీనత రావచ్చు. గమనించండి, ఇది రెండు ఉండవచ్చు. మన బలహీనత ఒకటి, అదేవిధంగా ఆధిక్యత. ఇదేమి కూడా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి లేదు. కానీ ప్రైజులో ఇదన్నీ కూడా విడిచిపెట్టి ప్రైజులో ముందుకు సాగుతామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. ప్రైజులో హల్లెలూయా. ముందుకు చూడండి. తెలుస్తూ అనేక మంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా ఏం చేశారంటే ఐగుప్తు గురించి ఆలోచన వచ్చింది. ఏంటి, అక్కడ ఉన్న వెల్లుల్లిపాయలు, బీరకాయలు, చేపలు ఇదన్నీ గుర్తు వచ్చి అక్కడికి తిరిగి వెళ్తే బాగుందని అనుకున్నారు. వారి గురి చేరారా? చెప్పండి. వారి గురి చేరలేదు. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అనవసరంగా ప్రైసులో అరణ్యములో చనిపోకుండా, లేకపోతే ప్రైసులో గమనించండి, క్రైస్తవ జీవితం మనం మొదలు పెట్టాము. ప్రైసులో అక్కడ చేరే వరకు విశ్వాసముతోను, అదేవిధంగా ధైర్యముతోను, అదేవిధంగా నిరీక్షణతో మనం ముందుకు సాగడానికి ప్రైసులో వెనక్కున్న వాటినే మర్చిపోతాం. దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు. ప్రైసులో అటువంటి పరిస్థితి ఇంకా రాకుండా ఉండడానికి దేవునితో మంచి సంబంధం కలిగి, ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగండి. దేవుడు వాటిని అన్నింటి కొండి విడిపించేవాడే ఉన్నాడని తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఏముంది? ఒక గురి. ఆ గురి చేరే వారంగా ఉండాలి. గురి మనం చేరాలి. గమనించండి. ప్రైసులో ఇక్కడ ఏం చెప్తున్నావు? వెనక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు. కారణం ఏంటి? ప్రభు నన్ను పట్టుకున్నారన్న తెలుస్తాం. హల్లెలూయా. కారణం ఏంటి? ప్రభు మమ్మల్ని పట్టుకున్నందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజులో ప్రభు పట్టుకున్నారు అని యొక్క విశ్వాసం కలిగిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు పట్టుకున్నారు కనుక ప్రైజులో గురి వద్దకు పరిగెడతామని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక వాక్యం కూడా మనం చదువుతామండి. దేవుని స్తోత్రం. రోమా పత్రిక ప్రైజులో ఒక దాని ముందుగా ప్రైజులో తీమోతి పత్రిక ఒకసారి చదువు. 2వ తీమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం 12వ వాక్యం చదువు. 2వ తీమోతి పత్రిక. ఆ హేతు చేత శ్రమలు అనుభవించుచున్నాను కానీ నమ్మిన వారిని ఎరుగుదురు గనుక సిగ్గుపడరు. మెడబడండి. ప్రైజులో అపోస్తలుల పౌలు వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపరచు ఆడే పరిగెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం అక్కడ ఉంది. ఏంటి? నమ్మిన వారిని నేను అంటే దేవునితో తనకు సరి అయిన సహవాసం ఉంది, రిలేషన్ ఉంది. ఎవరిని నేను నమ్మానో నాకు బాగా తెలుసు అంట. అదే ప్రశ్న మనకు అడిగితే, మీరు ఎవరిని నమ్మారని మీరు ఎరిగారా? ప్రైసలో ఎరిగితే మనము ఆయన మార్గములో నడిచేవారని తెలుస్తాం. ఎరిగరు కనుక తప్పు చేస్తున్నాం. గమనించండి. ఆయన పరిశుద్ధత మీకు తెలుసా? ఆయన ప్రేమ నీకు తెలుసా? ఆయన త్యాగం నీకు తెలుసా? ప్రైజులో ఆయన ఏం చెయ్యగలడు అనే యొక్క విషయం నీకు తెలుసా? ఇది తెలిసి ఉండే తప్పనిసరిగా మన జీవితం ఎప్పుడూ మార్చుకొని దేవుని మార్గంలో మనం వచ్చేవాళ్ళం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు ఏం చెప్తున్నారు? నేను ఎవరిని నమ్మాను అది నాకు బాగా తెలుసు. నేను ఎవరిని నమ్మాను అది నాకు బాగా తెలుసు. దేవుని సరి అయిన రీతిలో ఎరగండి.
దేవుణ్ణి సరి అయిన రీతిలో, ప్రభువుని సరి అయిన రీతిలో అర్థం చేసుకోండి. ప్రైసలో అతడు ఎంత శక్తిమంతుడో, ఏ కార్యాలు చేయగలడో. ప్రైసలో మనం ఈ వెనకున్న విషయాలన్నీ అతనికి ఏమీ లేదండి, ఒక్క క్షణములో అది తీసి పాడేస్తారు మనస్తో. ఆ విశ్వాసం మనకు కలిగి ఉండే ప్రైసలో దేవునితో సరి అయిన సంబంధం కలిగి మనం ముందుకు సాగడానికి ప్రైసలో. ఎందుకంటే రోమా పత్రికలో కూడా ఈయన ఒక మాట చెప్తున్నారు. ఒకసారి రోమా పత్రిక 8:35 నుండి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపున ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యంత మరణమైనను, జీవమైనను, దైవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నది అయినను, రాబోదైనను, అధికారులైనను, సృష్టింపబడిన మరి ఏదైనా ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని ఇదన్నీ మనకు వెనక్కి వచ్చేది. అందరూ వినండి, ఈ లిస్ట్ ఒక పెద్ద లిస్ట్ ఉంది. అదన్నీ ఏముంది? వెనక ఉంది. ఇదన్నీ విడిచిపెట్టి వెళ్ళమని చెప్తున్నారని మాట. క్రీస్తు ప్రేమ నుండి మమ్మనే ఎడబాపేవాడు ఎవడు? ఇదన్నీ కూడా ఆయన క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాయడానికి లేదని యొక్క సత్యం, అది మనం గ్రహించాలి ప్రైజులో. అప్పుడు మాత్రమే క్రైస్తవ జీవితములో ఒక సరి అయిన అడుగు ముందు పెట్టి మనం ముందుకు సాగలము, ఆ గురి యొద్దకు మనం చేరగలుగుతామని యొక్క ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆదివారం చర్చకి అందరూ వెళ్తారండి, అవునా కదా? ఎంత మాత్రం అది ప్రైజులో చర్చికి వెళ్తానని చెప్పి ప్రైజులో మనం సరి అయిన క్రైస్తవులమని అనుకోమా. చర్చకి అందరూ వెళ్తారు, ఎవరైనా వెళ్ళవచ్చు, దానిలో ఏముంది? ప్రైజులో గమనించండి. లేకపోతే పాట పాడుతారు, ఇదన్నీ చేస్తారు, గమనించండి. ఇది కాదు ముఖ్యమైన విషయము. ఏంటి? మనకు ఒక గురి ఉంది. గురి యొద్దకు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏ లోక సంబంధమైన ఏ విషయం కూడా క్రీస్తు ప్రేమ నుండి, అది ఆ యొక్క ప్రైజులో కొన్ని ఆ యొక్క ఆలోచనలోకి మనం రావాలని మాట గమనించండి. ఆ ఆలోచనలోకి మనం వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రైజులో క్రీస్తులో మనం అనుదినము ఎదుగుదల పొందుతూ మనం ముందుకు సాగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క క్రీస్తు ప్రేమ గమనించండి. ఒక మాట కూడా చదువుతామండి ప్రైజులో. అపోస్తల రోమపత్రిక 8:18 చదవండి. 8:18 ఒక్కసారి చదువుతాము. ప్రత్యక్షం కాబో గురించి, ప్రభు ప్రేమ గురించి, మన ముందున్న ఆ యొక్క ఆ లక్ష్యం గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పటి కాల శ్రమలు ఆ యొక్క అండర్స్టాండింగ్ లోకి మనం రావాలని మాట తెలుస్తాం. ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. గమనించండి. రాబో మహిమ ఎదుట, అంటే దేవుని మహిమ మనకి ఇచ్చారు. ఎందుకంటే ఆ మహిమలో మమ్మల్ని చేర్చడానికి తెలుస్తాం. ఆ ప్రైజులో ఎవరు చేయని పని అండి. దేవుని మహిమను మనకిచ్చాడు. మమ్మల్ని దేవుని పోలికలో మార్చబడి, గమనించండి, పరలోకములో మనం అందరూ కూడా కలిసిమెలిసి, లేకపోతే ఆ పరిశుద్ధతలో మనం జీవించడానికి ఒక ఛాన్స్, ఒక ఏర్పాటు దేవుడు చేశారు కనుక వాటి నుండి ఎడబాపేవాడు ఎవరు ఉండకూడదని మాట గమనించండి. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు, అంటే అటువంటి దీనిలోకి మనం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసం కలిగి ఉండాలి. పిల్లలకు ఆ విశ్వాసం ఉండాలి, యవనస్తులకు ఆ విశ్వాసం ఉండాలి. ప్రార్థనలు గెలపాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. పిల్లలు ఏదైనా అవసరం వస్తే ప్రార్థన చేద్దామని యొక్క మాటలు తల్లిదండ్రుల దగ్గర నుండి రావాలి. ప్రార్థన చేయాలి, కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. అప్పుడు పిల్లల్లో కూడా ఏమొస్తుంది? విశ్వాసము
పెరుగుతుంది. వారు కూడా ఆ విధంగా ప్రైస్లో నెక్స్ట్ జనరేషన్ ఆ విధంగా తయారవుతారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్న జనరేషన్ బాధ ఏంటో తెలియదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, పెరిగే పిల్లలు ఉన్నారు కదా, వారికి బాధ తెలుసండి. మీరు అనుభవించిన కష్టాలు వాళ్ళకి తెలుసా? ఎందుకు నేర్పించటం లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్పించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వారికి కూడా లైఫ్ యొక్క రియాలిటీ ఏంటో అని వారు కూడా తెలుసుకోవాలి. గమనించండి. పెళ్లి చేసిన తర్వాత లైఫ్ లో ఏ కష్టాలు వస్తుందో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి వాళ్ళు. ప్రయోజనం అప్పుడే వారిలో కూడా దేవుని యందు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. వారు కూడా ప్రార్థన చేస్తారు. గమనించండి. ప్రయోజనం దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనం పెరిగాము, ఇప్పుడున్న పిల్లల్ని పెంచెత్తున్నాం. అదే డిఫరెన్స్. మనం ఏం చేసాము? పెరిగాం. ఇప్పుడున్న పిల్లల్ని ఏం చేస్తున్నా? పెంచుతున్నాం. తేడా ఎక్కడే ఉంది. ప్రదేశంలో కష్టమే అండి. జీవితంలో ఎటువంటి ప్రదేశంలో కష్టాలు వస్తుంది. ఇదన్నీ మనము ప్రదేశంలో వారికి ట్రైనింగ్ ఇచ్చే, ఎవరి ట్రైనింగ్ రాదు. ఇంటిలోనే మనకి అటువంటి ట్రైనింగ్ కూడా మనం ఇచ్చేవారంగా ఉండాలి. మన ప్రదేశంలో అంటే ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రదేశంలో ఎందుకంటే ప్రదేశంలో తరము ఆ విధంగా తయారవ్వాలి. తెలుస్తూ. ఎందుకంటే దేవుని యొక్క గురి అదే. నాకు మన గురించి అయినా, పిల్లల గురించి అయినా, లేకపోతే వారి జనరేషన్ అయినా, అందరి పట్ల ఉన్న గురి ఒకటే. అక్కడ అందరూ చేరాలి. ప్రైసలో దాని కొరకు ప్రైసలో ఆ బాధ్యత మనం తీసుకోవాలని కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12 1వ వాక్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పల్లవులో ఓపికతో పరిగెట్టాలి. ఇదని స్తోత్రం. అంటే ఇదే అసలు క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యమే అది. గమనించండి. అన్ని చోటులో ఒక్క రీతిగా లేకపోతే ఇంకొక రీతిలో అదే చెప్తున్నారని మాట. గమనించండి. అపోస్తలుల పౌలు అదే చెప్తున్నారని మాట. మన ఎదుట మన ముందు ఉంచబడిన పరుగు బంధములు ఓపికతో. అంటే ఏం విడిచిపెట్టాలంట? ప్రతి భారమును చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. చూడండి, అంటే ఇందాక నేను చెప్పాను ఏంటి? వెనకున్న వాటినే మరచి. ఇదే సేమ్ థింగ్. ఏంటది? చిక్కులు పెట్టే పాపము, ప్రతి భారమును చిక్కులు పెట్టే పాపం. అనేక పాపములు మమ్మల్ని ఏం చేస్తామంటే చిక్కులు పెడుతూ ఉంటాం. గమనించండి. మనకు తెలుసు అది పాపం అని, తప్పని తెలుసు. అయినా అదే చిక్కులు పెట్టే పాపం. కొందరు అన్నారు, ఏం చేద్దాం, నేను ఎప్పుడూ విడిచిపెట్టానే కానీ అది నన్ను విడిచిపెట్టడం. అటువంటి పాపాలు కూడా చాలా ఉన్నాయి. నేనెప్పుడూ విడిచిపెట్టాను కానీ అది మాత్రం నన్ను, నా తప్పే ఉంది, నన్ను విడిచిపెడితే చాలా సంతోషమే ఉంటారు. గమనించండి. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అది దేవుని బిడ్డల గురించి అక్కడ రాసి ఉంది. గమనించండి. సులువుగా చిక్కులు. మనకు తెలుసు అటువంటి ఎన్నెన్నో చేస్తూ ముందుకు అదన్నీ ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అదన్నీ విడిచిపెట్టి యేసు వైపు చూచుచు ఉంచబడిన పందములో ఓపికతో పరిగెడతాము. అంటే ఈ భాగాలన్నీ కూడా ఏం చూపిస్తుందండి? ముందు ఏదో ఉంచారు, వెనక ఏదో ఉంది. ప్రైజ్లో ఆ వెనక ఉన్న వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
ముందున్న వాటి కొరకు. ఇదే క్రైస్తవ జీవితం. అది జరగాలి. జరగటం లేదు అంటే అక్కడ ప్రైజులో క్రైస్తవ జీవితంలో మనం ఫెయిల్యూర్ అని మాట గమనించండి. అలాగ ఒక ఫెయిలియర్ జీవితం కోసం కాదు ప్రభు మమ్మల్ని పిలిచారు. గమనించారు. చదువులో ఫెయిలియర్ వస్తే మనకు బాధ. క్రైస్తవ జీవితంలో ఫెయిలియర్ వస్తే ఎవరికైనా బాధ ఉందా? లేదు. ఉండాలి. పరిశుద్ధాత్మ ఉన్న వారిలో తప్పనిసరిగా ఉంటుంది, బాధ ఉంటుంది. మిగిలిన వాళ్ళు బాధ రాదండి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉందో వారికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఏంటి? అయ్యో నేను సరి అయిన రీతిలో జీవించలేకపోతున్నామే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ వారిలో ఉందా? ఒకరోజు ప్రార్థన చేయకపోతే సాయంకాలం బాధ కలుగుతుందని మాట. ప్రైజ్లో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఏ ఆదివారం చర్చికి వెళ్ళపోయినా వారిలో ఏమొస్తుంది? బాధ వస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే ఏ బాధ లేదు. గమనించండి. ప్రైజ్లో బైబిల్ చదవకపోతే వారికి బాధ కలుగుతుంది. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ప్రైజ్లో ఏంటి? ఇదన్నీ కూడా ప్రైజ్లో ఏం చేయాలి? విడిచిపెట్టి ఆ యొక్క మన ముందు ఉంచబడిన ఆ యొక్క పరుగు బంధములో ఒక కోరింథీ పత్రికలో ఒక మాట ఉంది. అనేక మంది పరిగెడతారు కానీ ఒక్కరు మాత్రమే బహుమానం పొందుతారు. క్రైస్తవ జీవితంలో అది కాదండి. అందరూ వినండి. క్రైస్తవ జీవితంలో అది కాదు. పరిగెట్టి గెలిచే వారికి అందరికీ ఉంటుంది, బహుమానం ఉంది. అక్కడ చూచేది ఎవరు ఫస్ట్ వస్తున్నారా లేదా కాదు. ఏం చూస్తున్నారు అంటే నియమాలు పాటించి వస్తున్నారా లేదా అని చూస్తారు. క్రైస్తవ జీవితంలో వారికి వాడబారని కిరీడము. ప్రైస్లో గమనించండి. కొరింథీ పత్రికలో చదువుతున్నాం. గమనించండి. ప్రైజ్లో అది తిమోతి పత్రికలో ఉన్న విషయం. ప్రైజ్లో గమనించండి. అంటే ఆ యొక్క ప్రైజ్లో పరుగు బంధములు అనేక మంది పోరాడుతారు, ఒక్కరు మాత్రమే కిరీడము. మనమైతే వాడబారని కిరీడం పొందుతామని మాట గమనించండి. అన్ని విషయములో ఎవరు? ప్రైజ్లో వారు డిసిప్లిన్ ఉండారు. వారికి ఏముంటుంది అంటే అథ్లెటిక్స్ కానివ్వండి, ప్రైజ్లో ఏషియాడ్ కానివ్వండి, ఒలింపిక్స్ కానివ్వండి, స్టేట్ వైజ్ ఎక్కడైనా సరే ప్రైజ్లో పరుగు బంధములు బాగపోతే ఏదైనప్పుడు కూడా వారు అన్నిటిలో ఏముంటుందారా? మితముగా ఉండే కంట్రోల్డ్ లైఫ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే క్రైస్తవ జీవితంలో కూడా ఏం కావాలండి? ఆ కంట్రోల్డ్ లైఫ్ ఉండేనే. గమనించండి. కానీ ఒక్కడే బహుమానం పొందుతారు. అటువలే బహుమానం పొందవలనని పరిగెట్టుడి. అక్కడ ఫాస్ట్ కాదు ఏంటి? అక్కడ పరిగెట్టాలి, మితముగా ఉండాలి. అది ముఖ్యమండి. ఏంటది? మితముగా ఉండాలి అన్నిటిలో. అన్ని విషయములందు మితముగా అంటే ఏ కంట్రోల్డ్ లైఫ్, ఏ డిసిప్లిన్డ్ లైఫ్. అందరూ వినండి. అటువంటి డిసిప్లిన్డ్ లైఫ్, ఏ కంట్రోల్డ్ లైఫ్ ఉన్నవారు ఎక్కడ చేరుతారు? ప్రైజ్లో మీరు మీ ముందొకరు వెళ్ళారు, అది సమస్యే కాదు. మీరు మితంగా ఉండి కంట్రోల్లో ఉండి మీరు అక్కడ చేరుతారా? తప్పనిసరిగా మీకేముంటుంది? బహుమానం ఉందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అక్కడ పరిగెట్టు కాంపిటీషన్ పక్కన ఉన్న వారితో కాదు, ఈ యొక్క విషయాలతో మనకు పోరాటం. ఏంటిది? ఈ యొక్క వెనకున్న విషయాలు. ప్రైజ్లో ఈ లోక సమస్యలు మనకి ప్రైజ్లో సమస్య అని మాట గమనించండి. పక్కన ఉన్నవారి ముందు వెళ్ళనివ్వండి, పర్వాలా. వాళ్ళకుండే ప్రతి బహుమానం. వెనకాల వెళ్ళేవారు కూడా ప్రభు అక్కడ ఏం చూస్తారండి? మీరు మితంగా ఉండి అన్ని పాటించి వచ్చారా లేదా అని చూస్తారు. అందే ప్రైజ్లో ఎప్పుడు చేరినా పర్వాలేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క విషయాన్ని మనం గమనించండి. అందుకనే ఫస్ట్ చదివిన మాటలో ఒక మాట ఉంది, నాకు మాత్రం కాదు. ఫిలిప్పీ పత్రిక మనం చదవడం చూడండి. ఫిలిప్పీ పత్రిక చివరిలో 15లో ఉంది, ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ కాదు, 2వ తిమోతి పత్రికలో మనం చూస్తున్నామని మాట. ప్రైజ్ ది లార్డ్. నేను మంచి పోరాటం పోరాడితిని, కాపాడుకోండి. ఇంకా మీదట నీది కిరీటం ఉంచబడినది, నాకు మాత్రం కాదు. ఆ దినమందు న్యాయాధిపతి నాకు మాత్రమే కాదు, ప్రత్యక్షత కొరకు అపేక్షించే వారందరికీ దేవుడు దయచేస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఒక పౌలు గారికి మాత్రం కాదు, మీకు కూడా ఇస్తారంట. పౌలు గారు ఎప్పుడో వెళ్ళిపోయారు, మనం వెనకాల వెళుతున్నాము. మనము ఆ విధంగా ఉండి డిసిప్లిన్ కలిగి ప్రైజులో ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టి పాపములన్నీ కూడా విడిచిపెట్టి విధంగా ఉండి ఆ యొక్క డిసిప్లిన్ ఉండి ఎప్పుడైతే మనం చేరుతామో అక్కడ 2 చేయి చాపి మమ్మల్ని ఆహ్వానించడానికి ప్రభు నిలబడుతున్నారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఏంటి ఇంత లేట్ అయిందని అడగటం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చూస్తారండి, మీరు నియమాలన్నీ పాటించి వచ్చారా, మితంగా ఉండారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యానికిలో అదే ప్రభు చూస్తారని యొక్క సత్యం మనం ఎరిగి మన ముందు కూడా ఆ యొక్క విషయం ఉంచారని యొక్క విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యము 20:24 వాక్యం చదవండి. అపోస్తల కార్యము 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును పరిచర్యలను నా ప్రాణమును ఎంత మాత్రము. చూడండి, ఇక్కడ కూడా పౌలు ఏం చెప్తున్నారు, నా 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 యొక్క ప్రాణం నాకు విలువైనది కాదు. నా ఉద్దేశం ఒకటే. ఏంటి ఉద్దేశము? దేవుడు అప్పగించిన ఆ యొక్క పరిచర్య తుదముట్టించాలి. దేవుడు నన్ను ఎందుకు పిలిచారో, ఏ ఉద్దేశంతో పిలిచారో, ఎందుకు నన్ను ఇక్కడ ఉంచారో, కాలనీలో ఉంచారో, ఎందుకు ఈ సంఘములో ఉంచారో, ఆ ఉద్దేశం నేనేం చేయాలి? నెరవేర్చాలి. దాని ఎదుటే నేనేం చేస్తున్నానంట, నా ప్రాణమును నేనేమాత్రము ప్రియమైనదిగా ఎంచటం లేదు. అంటే దాని అర్థమేంటి? నా వెనకున్న వాటిని మరిచి ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్ని కూడా విడిచిపెట్టి ఆ గురి యొద్దకు నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనకు తెలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం కూడా చెప్పన, మనము దేవుణ్ణి మనము కనపరిస్తే దేవుడు మమ్మల్ని కనపరుస్తాడు. హల్లెలూయా. ఘనత అందరూ కోరుతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 2:30 వాక్యం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 2:30 ఒక్కసారి చదవండి. ఉన్నాను. ఏమనగా ఏంటి? నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను, తృణీకరించే వారిని. వాక్యం చాలా స్పష్టమండి. ఏంటి అక్కడ రాయబడి ఉంది? నన్ను ఘనపరిస్తే నేను, నన్ను తృణీకరిస్తే వారిని నేను తృణీకరిస్తాను. ఈ రాత్రి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నూతన సంవత్సరం మన ముందుంది, గమనించండి. దేవుని రాకడ ఆలస్యమైతే ఆ సంవత్సరం కూడా ఆ విధంగా గడిచిపోతుందని మాట. ప్రైజ్ ది లార్డ్.
ఒకే లక్ష్యమే ఉండాలి. నా జీవితం ద్వారా దేవుని నామము మనం ఘనత కోరేవారము గాని ఒక దేవుడు తప్ప మనుష్యులు మనకు ఘనత ఇవ్వలేదు. ముఖ్యంగా దేవుని బిడ్డలకి ఘనత రావాలంటే ఎక్కడి నుండి రావాలి? దేవుని యొద్ద నుండి. దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మమ్మల్ని ఘనపరుస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమిస్తే చాలు. దేవుని మాటలకి లోబడి ఇది పెద్ద సమస్య ఏం కాదు, గమనించండి. ఇది పెద్ద సమస్య అండు కాదని మాట గమనించండి. ప్రైజలో మనమందరూ ఈ లోకములో జీవించాం. అందరికీ సేమ్ సమస్యలే. సేమ్ అంటే అందరికీ సమస్యలు ఉన్నాయి. అందరు ఫాలో అయ్యేది వాక్యం, ఒకే వాక్యం అని మాట గమనించండి. దేవుణ్ణి ఘనపరిస్తే ఆ కోరిక మనకు ఉండాలి. అయ్యో దేవుడు ఆ కోరిక మనకుండే తప్పనిసరిగా ఏం చేస్తారంట? దేవుడు మమ్మల్ని ఘనపరుస్తాడు. తెలుస్తాం. హల్లెలూయా. మనకు మనమే మన ఘనతను మనం కోరుతూ మనకిష్టమైన మార్గంలో మనం నడుస్తూ ఎప్పుడైతే ముందుకు సాగుతామో దేవుడు అటువంటి వ్యక్తి జీవితంలో జోక్యం చేయడం లేదు. ఈయన యొక్క సత్యం కూడా మనం గమనించాం. దేవుడు అదే చెప్తున్నారు, నన్ను మహిమపరచండి, నేను మిమ్మల్ని ఘనపరుస్తామని తెలుస్తూ. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నూతన సఫల మనం అడుగు పట్టడానికి వెళ్ళే ముందు గమనించండి. ప్రేసలో దేవునితో ఏముండాలి? సరి అయిన ఒక సహవాసం, ఒక సంబంధము, సరి అయిన ప్రేసలో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాలి. ఎమ్మెల్యేని ఒకసారి కలవాలి. ఏం చేస్తారు? అపాయింట్మెంట్ ఎవరు తీసుకుంటారు? మనం తీసుకున్నాము. ఇంకా ఈసీ వే ఉంటుంది. తెలిసిన వాళ్ళకి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తాము? ఆ ప్రైజులతో పాటు వెళ్తే వాళ్ళేం చేస్తారండి? రికమెండ్ చేస్తారని మాట గమనించండి. దేవుని స్తోత్రం. ఎందుకన్నమాట? ఆ వ్యక్తికి వ్యక్తి మధ్యలో ఏముంటుంది? హలో, కనెక్షన్ చాలా మంచిగా ఉంది అన్నమాట. మనకు చాలా మంచిగా ఉంది. అంటే మనకు కాదు, మనకు ఎమ్మెల్యేగాను ఆ మధ్యలో ఉన్న వ్యక్తికి మంచి సంబంధం కనుక మనం వెళ్ళి ఏం చేస్తాము? ఈయనతో మాట్లాడితే ఆయన మమ్మల్ని తీసుకెళ్తారు. అంటే ఉదాహరణ చెప్పారు, అంతవరకే గమనించు. అదే విధంగా మనకు దేవునితో సంబంధం ఉండే మనకు డైరెక్ట్ దేవుని దగ్గరకు వెళ్తాం. ప్రైజులో మన విషయాలు దేవునికి చెప్తాము. ప్రైజులో దేవుడిని మీరు ఘనపరిస్తే దేవుడు నేనేం చేస్తాడు? ఘనపరుస్తారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక మాట కూడా చదవండి, నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38-39. హెబ్రీయులకు రాసిన పత్రిక 38-39. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను గాని వెనక్కు తీసిన ఎడల అతని యొద్ద నాకు సంతోషము ఉండదు. అయితే నశించుటకు వెనక్కు తీయమైన భారం కావు గాని ఆత్మని రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలవారమే ఉన్నాము. చాలా క్లియర్ గా ఒక మాట అక్కడ ఉంది అండి. ప్రైజ్లో వెనక్కు తీసిన వారి ఎదుట ఎడల నాకేం లేదు, సంతోషం ఉండదు. ప్రైజ్లో మనం ఎవరండా? నశించుటకు కాము గాని ఆత్మను రక్షించుటకు. ప్రైజ్లో ఈ రాత్రి వేళ దేవుడు అడిగి ఒకే ఒక ప్రశ్న, అందరూ వినండి. ఈ రాత్రి వేళ దేవుడు అడిగిన ఒకే ఒక ప్రశ్నము, నీవు చర్చికి వెళ్తున్నారా? దశంభాగం ఇస్తున్నారా? ప్రైజ్లో అదే పాట పాడుతున్నారా? లేకపోతే ప్రైజ్లో రెగ్యులర్ గా వెళ్తున్నారా? ఇది కాదు గాని నీకును దేవునికి మధ్యలో సహవాసం ఉందా, సంబంధం ఉందా అని దేవుడు అడుగుతున్నారని మనకు తెలుసుకోవాలి.
హల్లెలూయా. ఇది వద్దు అని కాదు నేను అనేది, అది మాత్రం సరిపోదు అని చెప్తున్నాం కదా. ఏదో మాత్రము సరిపోదు, ఏం కావాలి? దేవునితో ఆ యొక్క సహవాసము, బంధం కావాలి. సరి అయిన బంధం ఉండే, గమనించండి ప్రైజ్లో, మిగిలిన విషయాలన్నీ కూడా దేవుడు సిద్ధపరిచేవాడే ఉన్నాడని మనం తెలుస్తాం. ఎందుకంటే మీ అవసరాలన్నీ కూడా దేవుడు ఎరిగి తగిన సమయంలో దేవుడు ప్రైజ్లో ఆ విడుదలిచ్చి నడిపించడానికి దేవుడు సమర్థుడు గనుక, ఆ దేవుడు మనకు ఉన్నాడు గనుక ఈ రాత్రి వేళ ముఖ్యంగా ఈ యొక్క ప్రైజ్లో 2025 ఆ యొక్క లాస్ట్ దినములో గమనించండి, అది కూడా లాస్ట్ ఘడియలో దేవుని యొక్క ఆత్మ హేగా చిరిగేస్తున్నారండి. నీకు నువ్వు దేవుని మధ్య ఏముండాలండి? సహవాసం కలిగి ఉండండి. ఆ యొక్క ఎదుట ఉంచబడిన ఆ పరుగు బంధములు, ఆ లక్ష్యం చేరడానికి అందరూ వినండి, ఆ యొక్క గురి చేరడానికి మమ్మల్ని సమర్పించుకొని అన్నిటిలో మితముగా ఉండి, ఆ మాట మర్చిపోమొకటి ప్రైజ్లో, మితముగా ఉండాలంటే ఇస్ ఎ కంట్రోల్డ్ లైఫ్ అనమాట. అదేంటది? ఒక కంట్రోల్ లైఫ్, ఓరే డిసిప్లిన్ లైఫ్, ఓరే డిసిప్లిన్ లైఫ్ కలిగి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ఆ గురి యొక్కకు మనం పరిగెడతామో, మన గురి పరలోకమని యొక్క విషయం గమనించండి, ప్రభుతో ఉన్న సహవాసం అనే విషయం గమనించండి, ఆ యొక్క రఘు రాకడలో ఎత్తబడటం యొక్క విషయం మనం గమనించండి. ఎప్పుడైతే మనము దాని కొరకు సమర్పిస్తామో ప్రైజ్లో ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కాదు. మనకు వెనకున్న వాటిని అన్ని కూడా మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగరపడుచు ప్రైజ్లో మన ముందుంచబడిన ఆ పరిగెట్టు ఆ యొక్క ఆలయ పరుగు బంధములో ఓర్పికతో మనం పరిగెడతాం, దాని కొరకు సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం ప్రైజ్లో. కనీసము ఆ యొక్క నూతన సంవత్సరం అయినప్పుడు ప్రైజ్లో ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ యొక్క ఫెయిల్యూర్ యొక్క స్టోరీ చెప్పటం మానేయండి. సక్సెస్ యొక్క స్టోరీ చెప్పడానికి ప్రభువా కృప దయచేయమని అందరూ ప్రార్థన చేయండి. ఇంత సంవత్సరం అయింది, నేను విజయం సాధించలేకపోతున్నామని యొక్క ఆ మాట చెప్పకుండా, ప్రభువా ఒకవేళ ట్రై చేశాను కుదరదు అని చెప్పటం వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉండేవారు, ఒక వ్యక్తి గారు, ఒక పరిచారకుడు ఈ విధంగా ఉండేవారు. మంచి పరిచర్య చేశారు, అందరూ అండి, మంచి పరిచర్య చేశారు. సువార్త అందించారు, ప్రైజ్లో అన్ని మంచిగా జీవించారు, క్రమంగా ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి, అందరి చేత మంచి సాక్ష్యం పొందుకున్నారు. స్టోరీ కాదు, నాకు తెలిసిన ప్రైజ్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి కాదు, ఒక దైవదాసుడు చెప్పిన ఆ వ్యక్తి గురించి చెప్పిన ఒక విషయం అనమాట, అతనికి తెలిసిన వ్యక్తి అని చెప్పి చెప్తున్నారనమాట. చివరిలో 85-90 years అయింది. వెళ్ళి అడిగారంట ఆ ఫ్రెండ్, ఈ చెప్పిన వ్యక్తి వెళ్ళి అడిగారంట, తాతగారు ప్రైజ్లో, అంటే ఈయన కూడా కొంచెం బలపరిచారంట, క్రైస్తవ జీవితములో మీరు అనేక కార్యములు చేశారు, ఆర్ యు సాటిస్ఫైడ్, మీరు తృప్తి పొంది ఉన్నారా అని అడిగినప్పుడు ఎవరి చేత ఎటువంటి రాంగ్ రిమార్క్ లేదనమాట ఆ వ్యక్తికి. చివరిలో అడుగుతున్నారని మాట, అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ప్రభు అయితే ఇంకా ఎంతో బాగా చేసేవాడు, నా ప్రభు అయితే, లేకపోతే ప్రభు స్థానంలో అంటే ప్రభు అయితే నాగండే బాగా చేసేవాడు, అంటే ఆ స్థాయికి నేను రాలేదో చెప్తున్నారు. గమనించండి. అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను అందే. ఇంత సంవత్సరము 85 years, ఇంచుమించు 60 సంవత్సరం పరిచయం చేసి ఎవరి చేత ఒక బ్యాడ్ రిమార్క్ లేకుండా జీవించి కష్టపడి ప్రైజ్లో భార్య చనిపోయినప్పుడు కూడా ఏకంగా ఉండి, అంటే ఒంటరిగా ఉండి పరిచయం చేసి అనేకరికి సహాయం చేసి ప్రైజ్లో చివరిలో అడిగినప్పుడు ఇంత కార్యాలు మీరు చేశారు కదా ప్రైజ్లో అని చెప్పినప్పుడు, ఈ కార్యాలు ప్రభు చేస్తే నాకంటే ఎంత బెటర్ గా చేసేవాడు అని చెప్తున్నారు. అప్పుడు మన పరిస్థితి అని ఆలోచన చేయాలి. దేవుడి నామానికి మహిమ కలిగిందా. ప్రభు ముందు మనదేం లేదు, కానీ గమనించండి, ప్రభు ప్రైజ్లో మన హృదయముని బట్టి, కోరికను బట్టి దేవుడు మమ్మల్ని అక్సెప్ట్ చేసేవాడే ఉన్నాడు కనుక ప్రైజ్లో ఆ యొక్క రాకడలో మనం అత్తగడానికి మమ్మల్ని కూడా సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించగాక. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేయండి.
అనుకో 24లో పెట్టేసి వేడి ఉందా 24లో పెట్టేసి 24 అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన దయచేయండి. ఆ ఆత్మశక్తి నాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి. తెలుసుకో ఆ శక్తి నాకు దయచేయండి. ఏంటి నేను విజయం సాధించలేనా? ప్రైసలో ఒక విధమైన జీవితం చేయలేనా? నిన్ను సంతోషపెట్టలేనా? ప్రైసలో కొన్ని ప్రైసల విషయాల్లో నేను ఖచ్చితమైన తీర్మానం కలిగి ఉండలేనా? ప్రైసలో మమ్మల్ని మనం సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాల సమయము మమ్మల్ని నీ చేతికి అమోసిన, ముఖ్యంగా ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరములు అడుగు పెట్టడానికి నీవు కృప ఇచ్చారు. అందరి బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, నూతన ఆశీర్వాదంతో నింపండి, నూతన విడుదల దయచేయండి. ఒక ఆశీర్వాదం యొక్క సంవత్సరంగా మార్చండి, విడుదల యొక్క సంవత్సరంగా మార్చండి. ఆత్మీయంగా మమ్మల్ని వెలుగులోకి నడిపించండి, ప్రతి కుటుంబముని దర్శించండి ప్రభు. నీ నామం మా జీవితం ద్వారా కనపరచడానికి కృప దయచేయండి. నిన్ను కనపరిచేవారిని నేను కనపరుస్తామని వాక్యం సెలవుస్తుంది ప్రభు. నీ సన్నిధిలో సమర్థిగా అందరికి సమర్పిస్తున్నాం ప్రభు. ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రభు సమృద్ధి అయిన జీవితం మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో కూడా మేము తప్పిపోకుండా, ఫెయిలియర్ రాకుండా జీవితంలో కాపాడడానికి కూడా కృప దయచేయండి. సమస్తము నీ చేతికి అమోస్తున్నాం, నీవిచ్చి ఆశీర్వదించమని, అన్ని ఆశీర్వాదాలతో నింపమని, సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. ఇదివరకు నడిపించారు, నీకు వందనం. ఎంతమంది కాணிక నీ చేతికి అమోస్తున్నాం, ప్రతిఫలం దయచేయండి. లోటు లేకుండా కుటుంబాలు నడిపించండి, నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. నీవిచ్చి ఆశీర్వదించమని నీకే వందనాలు. చిన్న ప్రార్థన ఇచ్చినాము తండ్రి. అదేవిధంగా ఈ యొక్క కేక్స్ కూడా నీ చేతిగా పోస్తున్నాం. ఈ యొక్క హల్లెలూయా స్తోత్రం నూతన సంవత్సరం ఆ యొక్క కేక్ కూడా ఆశీర్వదించి మాకు దయచేయమని, దాని యొక్క బలము నీ కొరకు వాడబడానికి కృప దయచేయండి. నీవిచ్చి నీవే మహిమ పొందుతాయి. చిన్న ప్రార్థన యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే ఆమేన్. అందరికీ వందనాలు.